విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వివాదంలో చిక్కుకున్నారు. ఆర్థిక అక్రమాల కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎల్ మాజీ సారథి లలిత్ మోదీకి ఆమె సాయం చేయడం రాజకీయ దుమారానికి రాజీనామా డిమాండ్లకు దారితీసింది. మానవీయ కోణంలోనే లలిత్ కు సాయం చేశారని స్పష్టం చేసిన సుష్మా స్వరాజ్ కు ప్రభుత్వం, భాజపా, ఆర్ఎస్ఎస్ అండగా నిలిచాయి. ఈ వ్యవహారాన్ని విమర్శనాస్త్రంగా మలుచుకున్న కాంగ్రెస్ సహా విపక్షాలు సుష్మాను ప్రధాని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి. మానవీయ కోణం పేరిట దావూద్ లాంటి దోషులకు సాయం చేస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. నరేంద్ర మోదీ వైఖరి అనుమానాస్పదంగా ఉందంటూ ప్రధాని వివరణకు పట్టుబట్టాయి. లలిత్ మోదీ ఐపీఎల్ మాజీ సారథి టీ20 క్రికెట్ టోర్నమెంటుకు సంబంధించి వందల కోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడిన కేసుల్లో నిందితుడు. విదేశీ మారక ద్రవ్య నిబంధనలను ఉల్లంఘించారంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనపై 9 కేసులు నమోదు చేసింది. కేసుల కారణంగా కొంతకాలంగా లండన్లోనే ఉంటున్న ఆయనపై భారత ప్రభుత్వం బ్లూ కార్నర్ నోటీసులు, లుకౌట్ ఆదేశాలు జారీ చేసింది. అలాంటి లలిత్ మోదీ గతేడాది చేసిన విదేశీ పర్యటన ప్రస్తుతం భారత రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఆయన బ్రిటన్ నుంచి పోర్చుగల్ వెళ్లేందుకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సహాయం చేశారన్న విషయం బహిర్గతమవడం ఎందుకు కారణమైంది. ఈ అంశంపై బ్రిటన్ కు సుష్మా లేఖ రాశారని, ఆ దేశానికి చెందిన రాయబారి సహా పార్లమెంటు సభ్యుడు కీత్ వాస్ తో మాట్లాడారని వెల్లడైంది. లలిత్ పాస్పోర్టు జప్తయిన సమయంలో ఆయన విదేశాలకు వెళ్లేందుకు అత్యవసర ప్రయాణ పత్రాలు ఇవ్వడంలో అభ్యంతరాలు లేవని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. మనీ లాండరింగ్ వంటి తీవ్రమైన కేసులో నిందితుడిగా ఉన్న లలిత్ మోదీకి విదేశాంగ మంత్రి సాయం అందించడంపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. తక్షణమే సుష్మా స్వరాజ్ నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. లలిత్ మోదీకి మానవతా దృక్పథంతోనే సాయం చేసినట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. రాజకీయ దుమారానికి దారితీసిన ఈ అంశంపై ట్విట్టర్లో ఆమె వివరణ ఇచ్చారు. 2014 జూలైలో తనతో మాట్లాడిన లలిత్ ఆయన భార్య క్యాన్సర్తో బాధపడుతున్న విషయం చెప్పారని సుష్మా వెల్లడించారు. ఆమె శస్త్రచికిత్స కోసం తాను పోర్చుగల్ వెళ్లాల్సి ఉందని, అందుకు బ్రిటన్ నుంచి అత్యవసర ప్రయాణ పత్రాలు పొందేందుకు సహకారం కోరారని చెప్పారు. ఈ విషయాన్ని మానవీయ కోణంలో పరిగణించారన్న సుష్మా అత్యవసర ప్రయాణ పత్రాల జారీలో నిబంధనల ప్రకారం వ్యవహరించాలని, ఒకవేళ పత్రాలు ఇచ్చినా 2 దేశాల మైత్రికి ఎలాంటి విఘాతం కలగబోదని బ్రిటన్కు లేఖ రాసినట్లు వివరించారు. తాను ఈ లేఖ రాసిన కొద్ది రోజులకే లలిత్ మోదీ పాస్పోర్టు జప్తు చేయాలన్న నాటి యూపీఏ ప్రభుత్వ ఆదేశాన్ని ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం కొట్టివేసిన విషయాన్ని సుష్మా స్వరాజ్ గుర్తు చేశారు. విపక్షాల రాజీనామా డిమాండ్ల మధ్య ప్రధాని మోదీతోనూ మాట్లాడిన సుష్మా లలిత్ వ్యవహారంపై వివరణ ఇచ్చారు. విదేశాంగ మంత్రికి బాస్ట్గా నిలిచిన ప్రభుత్వం ఆమె రాజీనామా చేయాలన్న డిమాండ్లను తోసిపుచ్చింది. ब्रिटिश हाई कमिश्नर से यदि आपकी रिकमेंडेशन हो जाएगी तो हमको मिल जाएगा। तो इन्होंने रिकमेंडेशन कुछ नहीं की, इतना ही कहा कि ब्रिटिश हाई कमिश्नर को कि जो कुछ भी आपको करना है अपने रूल्स रेगुलेशंस के आधार पर करिए, हमें कोई आपत्ति नहीं है। कांग्रेस इस मामले में इस्तीफे की मांग करी, कहां तक चलता है? मैं ये स्पष्ट कर देना चाहता हूं कि जो कुछ भी सुषमा स्वराज ने किया है वह उचित किया है, उसको हम जस्टिफाई करते हैं और पूरी तरह से सरकार उनके साथ खड़ी है। సుష్మా స్వరాజ్ కు అండగా నిలిచిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మానవతా దృక్పథం, జాతీయతా స్ఫూర్తితోనే ఆమె ఇలా చేస్తుంటారని అభిప్రాయపడింది. లలిత్ కు సుష్మా సాయం చేయడాన్ని పూర్తిగా సమర్థిస్తున్నట్లు భాజపా అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. తామేమీ బోఫోర్స్ కుంభకోణం లేదా భోపాల్ దుర్ఘటన బాధ్యులు దేశం విడిచి పారిపోయేందుకు సహకరించలేదంటూ కాంగ్రెస్ పై పరోక్షంగా ధ్వజమెత్తారు. मुझे लगता है इसमें इतना हो हल्ला करने की जरूरत नहीं है। किसी भी व्यक्ति को मानवीय आधार पर तब सहायता करने में कोई मॉरल ग्राउंड्स नहीं बनते। ये कोई क्वात्रोजी को देश के बाहर भगाना या एंडरसन को भोपाल त्रासदी के बाद देश के बाहर जाने की परमिशन देने जैसा मामला नहीं है और इस विवाद को ज्यादा तूल देने से कोई राजनीतिक आउटपुट निकलेगा ऐसा कुछ लोगों के मन में है, तो वो उनकी आशा निरर्थक है। మానవీయ కోణంలోనే లలిత్ మోదీకి సుష్మా సాయం చేశారని ప్రభుత్వం, భాజపా సమర్థించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. లలిత్ మోదీ, సుష్మా స్వరాజ్ కుటుంబం, బ్రిటన్ ఎంపీ కీత్ వాజ్ మధ్య వ్యక్తిగత బంధాలున్నాయని ఆరోపించిన ఆ పార్టీ ఈ వ్యవహారం వెనుక దురుద్దేశం దాగి ఉందని వ్యాఖ్యానించింది. లలిత్ కు సుష్మా సాయంపై ప్రధాని మోదీకి కాంగ్రెస్ 11 ప్రశ్నలు సంధించింది. All these facts clearly established a clear-cut nexus between money launderers and illegal bettors and highest echelons of Modi government. It also raises questions about role of Prime Minister Shri Narendra Modi himself. हम मोदी जी से ये पूछना चाहेंगे, जो कानून के अपराधी हैं, देश के भगोड़े हैं, उनको लेकर मानवीय आधार पर मदद करने की नई नीति बना दी गई है। क्या ऐसी नीति राष्ट्र विरोधी और शर्मनाक नहीं है?
లలిత్కు సాయంపై దుమారం తీవ్రమైన వేళ సుష్మా స్వరాజ్ మరోమారు స్పందించారు. భార్య క్యాన్సర్ శస్త్రచికిత్సకు వెళ్లేందుకు లలిత్కు సహకరించడం మినహా ఆయనకు ఏం లబ్ధి చేకూర్చానో చెప్పాలని ప్రశ్నించారు. శస్త్రచికిత్స తర్వాత లలిత్ తిరిగి లండన్ వెళ్లిపోయారన్న సుష్మా తన నిర్ణయంతో ఎలాంటి మార్పులు వచ్చాయో చెప్పాలని విపక్షాల్ని ప్రశ్నించారు.